వరమే. ఎంత చక్కటి మాట. 9వ వచనం దానికి స్పష్టమైన సమాధి మాట అన్నాడు. ఏంటి తెలుసా? అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడను అతిశయపడ వీలు లేదు. నాకేదో పెద్ద సింగినాథం ఉందని ఫీల్ అయ్యేది లేదు. ఇప్పుడు ఇందాక నేను వస్తున్నప్పుడు అయ్యగారు చెప్తున్నారు, ఎడ్వర్డ్ విలియం అంటే ఆయన చెప్పిన దాంట్లో ఒకటి నిజం ఉంది. ఎడ్వర్డ్ విలియం గారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. అది నాకు చాలా సంతోషం ఇచ్చింది. నేను ఇలా వాగుతున్నానంటే కారణం నా గొప్పతనం కాదు, నన్ను వాగించే దేవుడు గొప్పతనం. నేను వాగుతా, బాగా వాగే గుణం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పవిత్రాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి ఆ వాగుడు దేవుడి కోసం వాగుతున్నాను. ఈ మైక్ నా చేతిలో ఉంది కాబట్టి దేవుని మాటలు మీకు వినబడుతున్నాయి. ఇదే మైక్ ఇంకెవరి దగ్గరికి వెళ్తే ఏమి వినబడతాయి? అది విషయం. మనం మైకులో అంటాడు, నువ్వు ఎవడి చేతిలో ఉన్నావు అనేది కావాలి. సమస్య మైక్ కాదు, చెయ్యిది. ఎవడి చేతిలో ఉన్నాను? నేను దేవుని చేతిలో ఉన్నా. నా నోటిలోంచి వచ్చే మాట, నా చూపు, నా తాకిడి, అది దేవుడిది. అది దేవుడిది. సార్ నేను ఎప్పుడో రక్షణ పొందాను సార్. ఇప్పుడేంటో కొత్త చెప్తున్నారు. రక్షణ పొందితే నీ బతుకులో ఉండాల్సింది 10వ వచనంలో ఉంది. అది ఉందో లేదు చూసుకో. ఏంటిది? మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించుకుంటే మనలో సత్క్రియలు ఉండాలి. దేవుడు ఆశించే పనులు ఉండాలి. పెన్ను కొనుక్కున్నాం, ఎందుకు? రాయాలని. బల్బు కొనుక్కున్నాం, ఎందుకు? ఎలగాలని. బల్బు ఎవడైనా కొనుక్కున్నాడు అనుకో, ఎలక్ట్రిక్ షాప్కి వెళ్ళి బల్బీ అంటాడు. బల్బు కొనుక్కుంటే ఫస్ట్ చేసే పని ఏంటి? దీన్ని వెలిగించరా అంటాడు. వెలిగి స్విచ్ అయితే ఎలగాలి కదా, ఎలగల. బల్బు ఇచ్చి ఇది ఎక్కడ ఎలగలదే, మీ ఇంట్లో వెలుగుద్దంటే కొనుక్కుంటావా? కాదుగా, ఎలగదు. నీ బతుకు ఎలగకుండా నేను మారుమనసు పొందానంటే ఎవడు నమ్ముతాడా? ఎలగాలి నీ బల్బు, నీ జీవితం ఎలగాలి. అది సత్క్రియ. దేవుణ్ణి చూపించగలిగి ఉండాలి. చాలా మంది మేము విశ్వాసులం, మేము సేవకులం, మేము పోటుగాళ్ళం అనంటే ఓకే, నేనేం కాదనట్లా. వెలుగుతుందా బల్బు? అది సత్క్రియలు ఉన్నాయాలి. నీ బతుకులో దేవుడు ఆశించినటువంటిది ఉన్నదా లేదా? ఆత్మ ఫలము జీవితంలో కనబడుతుందా లేదా? ఒకవేళ కనబడుతుంది, దాన్నే వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటారు. మారు మనసు పొందావు, కానీ మనస్సాక్షి మారు మనసు పొందిన తర్వాత కూడా చంపేసుకున్నాం. పతనం నెమ్మదిగా వచ్చేసింది. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడని, నువ్వు మారు మనసు పొందకుండా చచ్చిపోయావా? మారు మనసు పొంది బండబారిపోయిన స్థితిలో ఉన్నావు. ఎవరినైనా బతికించగలడు ఆయన, ఎవరినైనా స్పృహలోకి తీసుకురాగలడు. ఈ రాత్రి చచ్చిపోయిన నిన్ను బ్రతికించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గరకు వస్తావా? యేసయ్య, నేను నీ దగ్గరకు వస్తున్నాను. కిక్కు కావాలని, జీవితంలో తృప్తి కావాలని ఎక్కడెక్కడికో వెళ్ళా, ఏదేదో చేశా, చూడకూడదు చూసా, వినకూడదు విన్నా, తాకూడదు తాక, అనుభవించకూడదు అనుభవించా. అది ఏది నాకు తృప్తినివ్వలేదు. చివరికి నాకు బాధను మిగిల్చాయి, కష్టాన్ని మిగిల్చాయి, ఏడుపు మిగిల్చాయి, చచ్చిపోదామనేటువంటి తాపత్రయం మిగిల్చాయి. ఈ రాత్రి నీ మాట విన్నా, నీ దగ్గరకు వస్తున్నాను యేసయ్య, నన్ను క్షమించు, నా పాపాన్ని పరిహరించు అని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా నీ మాట వింటాడు. ఈ రాత్రి యేసయ్య దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారా? తలంచండి, కళ్ళు మూసుకోండి. నేను ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. చాలా వేగంగా నేను ముగించాను కాబట్టి లేవద్దు. ఈ టైంలో ఒకసారి ఈ మాటలు మన జీవితంలో ఆలోచించుకుందాం. మీ పాపముల్లో, మీ అపరాధముల్లో మీరు చచ్చిన వారై ఉండగా, మీరు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో. జీవితానికి సున్నితత్వం కోల్పోయిందేమో. మనస్సాక్షి మిమ్మల్ని గద్దించట్లేదేమో. నేను చేసేది తప్పు అని మీకు అనిపించట్లేదేమో. మీ హృదయానికి స్పర్శ పోయిందేమో. ఈ రాత్రి కాస్త నొప్పి అనిపిస్తుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ఆయన మాటలు కాదన్నది. ఒకసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి.
బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా